రామరెడ్డి గారు కంక్లూడ్. రామరెడ్డి గారు కంక్లూడ్. రామరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర విభజన నిర్ణయం జూలై 2013లో జరిగినాక, ఏఐసిసి తీర్మానంలో జరిగినాక తర్వాత వచ్చిన మార్పులు, విభజన చట్టం చేర్పుల విషయంలో చూసి విద్యాసాగర్ రావు వీళ్ళంతా పోయి విభజన కోరుతున్నాం కానీ తెలంగాణకి ఇంత అన్యాయం చేసంగా ఇది ఏ విధంగా ఇవి జరుగుతున్నాయి, వీటిని మీరు ఎదుర్కోవాలని నేషనల్ లీడర్ అడిగినప్పుడు అక్కడ శక్తులు బలంగా ఉన్నాయి. మనం కాంగ్రెస్ బిల్లు పెడితే మనం సమర్థిస్తాం తెలంగాణను, మనం తెలంగాణ బిల్లు పెడితే కాంగ్రెస్ సమర్థించదు. ఈ పరిస్థితి దాపితే మనకు తెలంగాణ రాదు. తప్పులు జరుగుతున్నాయి, రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమంటే అవును, నష్టం జరిగినా అన్యాయం జరిగినా రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని ఒప్పుకున్నాం. ఆ నష్టం తీరునే విమర్శిస్తున్నాం, తప్పులనే విమర్శిస్తున్నాం తప్ప రాష్ట్ర ఏర్పాటును ఏ బీజేపీ నాయకుడు ఎప్పుడు విమర్శించలే. ఆ విభజన తీరును మాత్రం నేనేమంటున్నా రాష్ట్ర ఏర్పాటును ఏ బీజేపీ నాయకుడు విమర్శించారు, రైట్? నేనేమంటున్నా బట్ రామరెడ్డి గారు, రాష్ట్ర విభజనను ఏ బీజేపీ నాయకుడు విమర్శించారు, రాష్ట్రంలో విమర్శించారు, బట్ కేంద్రంలో మాత్రం తలుపులు పెట్టి ఇచ్చారంటారు. కేంద్రంలో మాత్రం పాకిస్తాన్ తో పోలుస్తారు, కేంద్రంలోనేమో నిధులు రావు. మరి కొట్లాడండి సార్, కొట్లాడండి. 14 ఏళ్ళ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ విడదీసినట్టు తెలంగాణను విడదీసినట్టు పాకిస్తాన్తో కంపేర్ చేస్తే ఈరోజు తెలంగాణ మొత్తం అగ్గి మీద గుగ్గిలవుతుంది. ఇదే పార్లమెంట్ సభలో తేజస్వి సూర్య ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలంగాణ మొత్తం డిమాండ్ చేస్తోంది. తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మీరు హాస్యాస్పదంగా నవ్వినా ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. ఇది జరగాల్సిందే. దిస్ ద డిమాండ్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ డిమాండ్ ఆఫ్ తెలంగాణ. మీ నవ్వులు రెచ్చగొడుతున్నాయి. నో ఐమ్ సారీ. రామరెడ్డి సార్ ఎట్లుందంటే రామరెడ్డి సార్ ఇన్ని ముగ్గురు కన్వెన్స్ చేసినా కూడా కావడం లేదంటే ఆయనకు కొంచెం అవగాహన తక్కువ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పెద్దలు నేను చెప్పేది వినండి మీరు. నేను చెప్పేది రామరెడ్డి గారు వాక్చాతుర్యం బాగుంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన పార్టీని భుజాన మోస్తున్నారు. అదే ఆయనకు వస్తున్నటువంటి సమస్య. అదర్వైజ్ రామరెడ్డి గారి సబ్జెక్ట్ వేరు, ఆయన మాట వేరు. జస్ట్ బికాస్ ఆఫ్ పార్టీని మోస్తున్నారు కాబట్టి ఈ రోజు పార్టీ లైన్ లో మాట్లాడుతున్నారు. సార్ ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం. ఈ రోజు డిలిమిటేషన్ మీద చర్చ జరుగుతున్నప్పుడు విలేకరు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఏమడిగారంటే, బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ అందరూ కూడా మీరు ఎందుకు అట్లా అంటున్నారు, బీజేపీ వాళ్ళు లేరా, ఇక్కడ 8 మంది శాసనసభ్యులు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదని నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు నాకు రామరెడ్డి గారి మాటలు వింటుంటే నాకు అది చెప్పాలనిపిస్తుంది. విషయం ఏంటంటే, బీజేపీ వాళ్ళు తమ అస్తిత్వం కంటే, తమ తోటి వాళ్ళంటే, తమ రాష్ట్రం కంటే, తమ రక్తం కంటే, తమ మనస్సు కంటే, తమ హృదయం కంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలాలను ఉనికి పుచ్చుకొని దాన్ని దాటి రారు. అంటే మనిషి మానవనీయ కోణం ఉండదు. అందుకోసం వాళ్ళతో చర్చ అనేది అవసరం లేదు ఈ విషయంలో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం సార్ ఈ పరిణామాలు. ఇప్పుడు సాదిక్ గారు అన్న మాట భారతీయ జనతా పార్టీ ప్రశ్నించుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలా, ఆత్మ పరీక్ష పెట్టుకోవాలా, సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలా. మీకు తెలంగాణ ముఖ్యమా, తెలంగాణ ప్రజలు ముఖ్యమా, మీ సిద్ధాంతాలు ముఖ్యమా అన్నది భారతీయ జనతా పార్టీ షుడ్ టేక్ ఏ డెసిజన్. అండ్ దీని ఇప్పటికే రామచంద్రరావు దీనిపైన రెస్పాండ్ అయ్యారు, వక్రీకరిస్తున్నారని చెప్పేసి. బట్ పాకిస్తాన్ తో పోల్చడం, వక్రీకరించడం అంటే మాత్రం ఒప్పుకునేటువంటి పరిస్థితి మాత్రం లేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నుమాన్ గారు, సాదిక్ గారు, రామరెడ్డి గారు అండ్ కంబోజ్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.